కోసము కార్పొరేషన్ ఫండ్ గవర్నమెంట్ ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ గారికి ఈ కరీంనగర్లో ఉన్న ఈ మహిళలు ఈ జెంట్స్ విభాగం నుంచి మేము కోరుకుంటున్నామండి. ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షురాలు నా పేరు జూలూరి సూర్యపరాణి, మా సెక్రటరీ రోజారమణి గారు. మా ఆర్యవైశ్యుల్లో చాలా మంది పేదవాళ్ళు ఉన్నారండి. మీరు ఒక్కసారి ఏ విధంగా అయితే ఆధార్ కార్డు ఇచ్చినప్పుడు ఎంక్వైరీ చేసి ఆధార్ కార్డు ఇస్తున్నారు, వైట్ రేషన్ కార్డు ఇస్తున్నారు, డబుల్ బెడ్రూమ్లు ఇస్తున్నారు, ఆ విధంగా మీరు బీదవాళ్ళు ఉన్నారా లేరని ఒకసారి ఎంక్వైరీ చేయండి. ప్రభుత్వం తరఫున మీరు ఇంటింటికి వైశ్యులింటికి వెళ్ళి ఎంక్వైరీ చేయండి, ఎంతమంది పేదవాళ్ళు ఉన్నారో మీకు తెలుస్తుంది. కేవలము ఆర్యవైశ్యులలో ఏదో గొప్పతనం కోసము మిడిమాట తన పక్క వాళ్ళు ఏమనుకుంటారని మాత్రమే ఈ బీదవాళ్ళు ఎవరు బయటికి రావట్లేదండి. కేసీఆర్ గారికి ఒకటే విజ్ఞప్తి అండి, కేటీఆర్ గారికి మీరు ఒక్కసారి ఎంక్వైరీ చేయండి, ఇంటింటికి వెళ్ళండి. మీరు జనాభా లెక్కల సేకరణ చేస్తున్నట్టుగా ఆర్యవైశ్యుల్లో పేదవాళ్ళ లెక్కల సేకరణ చేయండి ప్లీజ్. దయచేసి మా పిల్లలకి బ్రతుకు తెరువును చూపెట్టాలండి. ఎందుకంటే ఎంతో మంది చదువుకున్నారు, వాళ్ళకి ఉద్యోగాలు లేవు, జాబులు లేవు, వ్యాపారం చేయలేరు. ఎంతో రిలయన్స్ మార్కెట్లో రావడం వల్ల మా వ్యాపారాలు కూడా కూలబడిపోతున్నాయి. వ్యాపారం చేసుకోలేడు, ఉద్యోగం చేసుకోలేడు. వాడికి జాబ్ రావాలంటే కంపల్సరీ మీరు కార్పొరేషన్ ఇవ్వాల్సిందేనండి గవర్నమెంట్. మేమందరము కూడా మిమ్మల్ని కోరుకోవటం లేదు, రిక్వెస్ట్ చేయట్లేదు. మేము మీకు ఎన్నో ట్యాక్సులు కడుతున్నాము, మా ద్వారా వచ్చే ట్యాక్సులలో మాకు ఇవ్వండి. మీరు మాకు ఎంత ట్యాక్స్ మేము కడుతున్నామంటే అది లెక్క లేదండి. కేసీఆర్ గారికి ఒక్కసారి మీరు మా బీద వాళ్ళు ఉన్నారు ఆర్యవైశ్యుల వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లు ఇవ్వండి, మాకు రిజర్వేషన్ ఇవ్వండి. లేకపోతే అందరికీ ఒకే రిజర్వేషన్ పెట్టండి. చదువుకున్నవాడు చదువుకోనివాడు అనే కాదు, మెరిట్ని బట్టి మీరు ఉద్యోగాలు ఇచ్చినట్టయితే దేశం బాగుపడుతుందండి. భారతదేశం బాగుపడాలంటే రిజర్వేషన్లను లేకపోతే రిజర్వేషన్లు తీసేస్తారా, లేకపోతే ఆర్యవైశ్యులకి రిజర్వేషన్లు ఇవ్వండి. ఆడవాళ్ళు ఇంతగా వేదికలకి అడుగుతున్నా కానీ మీకు ఆలోచించట్లేదు. గవర్నమెంట్ రేపు జరగబోయే ఎన్నికల్లో ఆర్యవైశ్యులందరూ కూడా కలిసికట్టుగా ఉండండి, ఉక్కుమ్మడిగా ఉండి ఎవరు ఆర్యవైశ్యుల తరఫున నిలబడతారో వాళ్ళని గెలిపించుకోండి. ఎందుకంటే మనోడే మనకు అన్నం పెడతాడేమో బహుశా. అలా అని కాదు, కేసీఆర్ గారు మీరు ఎంతో పోరాడి తెలంగాణ తెచ్చారండి, హ్యాట్స్ ఆఫ్ యూ. మీరు తెలంగాణ పోరాటం కోసం ఎంత కృషి చేశారు, ఎన్ని నిరాహారాలు దీక్షలు చేశారో మాకు తెలుసు. మేము కూడా మీ అడుగుజాడల్లోనే నడుస్తూ ఉన్నాము. స్వాతంత్రం రావడానికి గాంధీ మహాత్ముడు సహాయ నిరాకరణ ఉద్యమం చేశాడు, స్వాతంత్రం వచ్చింది, దాన్ని ఈరోజు అందరూ అనుభవిస్తున్నారు. ఆర్యవైశ్యులు కూడా అందరూ బయటికి రండి. రేపు మా పిల్లలకి జాబులు లేవు, మా పిల్లలకి రిజర్వ్ ఇంట్లో కూర్చొని కాదండి మాట్లాడాల్సింది. రేపు మేము ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ తరఫున మేము ఒక ఉద్యమం చేపడతాము, శంకారావాన్ని నిర్వహిస్తాము హైదరాబాద్లో. ఆ రోజు మీరందరూ కూడా రండి, ప్రతి ఒక్క ఊరు నుంచి, డిస్టిక్ల నుంచి, స్టేట్ల నుంచి ఎవరైతే అక్కడికి మా శంకారావంలో ఆర్యవైశ్యుల శంకారావంలో పాల్గొంటారో వాళ్ళకి మాత్రమే రిజర్వేషన్లు ఇస్తాము, వాళ్ళకి మాత్రమే ఉద్యోగాలు ఇస్తాము, వాళ్ళకి మాత్రమే డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లు ఇస్తామని మనం అనుకుందామండి, కోరుకోవాలి. అందరూ ఇంట్లో కూర్చొని నాకు కావాలి నాకల్లా మీరందరూ కూడా ఉద్యమంలో పాల్గొండి. కేసీఆర్ గారు దయచేసి మీరు ఆర్యవైశ్యులకి రిజర్వేషన్లు కావాలని మీరు కూడా, లేదా రిజర్వేషన్లు మొత్తం తీసేయండి. ఓకే అండి. జై వాసవి, జై వాసవి.